రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే విమర్శలపై కొంతమంది నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటారు. అయితే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆ మౌనం చేటు చేస్తుంది. దీన్ని గ్రహించిన కేసీఆర్ తనపై వచ్చిన విమర్శలకు బదులు చెప్పి పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. 10 ఏళ్ల అధికారం దూరం అవ్వడంతో అధికార కాంగ్రెస్ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న అన్ని ఆరోపణలకు తన కోణంలో సమాధానం చెప్పిన కేసీఆర్ మాటల్లో ఎన్నో రహస్యాలు, ఉద్దేశాలు దాగి ఉన్నాయి. తెలంగాణలో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కు పూర్వ వైభవం రావాలంటే లోక్సభ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపాలి. అందుకే డీలా పడిన శ్రేణులను ఉత్తేజపరచడానికి, తెలంగాణ విషయంలో తనకున్న కమిట్మెంట్ను నిరూపించుకోవడానికి తనపై వచ్చిన విమర్శలపై మీడియా మాధ్యమాల వేదికగా బదులు చెప్పి ప్రజాక్షేత్రంలోకి దూకారు కేసీఆర్. ఎన్నో అంశాలపై నిఘా సంస్థలు రోజువారీగా నివేదికలు ఇస్తుంటాయని చెప్పిన కేసీఆర్, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కూడా పలు అంశాలపై నివేదికలు కోరుకుంటుందని చెప్పారు. దీనికోసం నిఘా సంస్థలు అన్ని అనుమతులతో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంటాయని చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం నివేదికలు కోరుతుంది. అయితే దానికి సంబంధించిన సమాచారాన్ని నిఘా సంస్థలు ఎలా సంపాదిస్తున్నాయనే దానితో ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ఒక్క సమాధానంలో ఎన్నో కోణాలు దాగి ఉన్నాయన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తనకు తెలియదని చెప్పిన కేసీఆర్, ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు. తాము అడిగిన సమాచారాన్ని సేకరించడానికి నిఘా సంస్థలు ఏం చేశాయన్న దానితో మాకు ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కొన్ని శాఖల్లో భారీ తప్పులు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అంశాలను చాలా చిన్నవిగా చేసి చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లను చూపిస్తూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అన్నట్టుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తుందని కేసీఆర్ విమర్శించారు. ఎన్నో పంప్ హౌజులు, టన్నెల్ వ్యవస్థ, వేల కిలోమీటర్ల కాల్వలు, బ్యారేజీలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు కోటైన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో 3 పిల్లర్లకు సమస్య ఏర్పడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్పై మొదటిసారి స్పందించిన కేసీఆర్, అది నరేంద్ర మోడీ సృష్టించిన కుంభకోణమని, ఈ కేసులో తన కుమార్తె కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని చెప్పారు. ఇక తమ ప్రభుత్వం పరిమితులకు లోబడే అప్పులు చేసిందని, అప్పులు అన్నవి రాష్ట్ర బడ్జెట్లో భాగంగా ఆయని చెప్పుకొచ్చారు. తన చుట్టూ ఎలాంటి కోటరీ ఉండదని, ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను భద్రత కోసం గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారని, దాన్ని కూల్చి కాంగ్రెస్ పైశాచిక ఆనందం పొందుతుందని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీ ముందున్న కంచెను కూలగొట్టాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలతో రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చ లేకుండా పోవడంతో తన హయాంలో చేసిన పనులను కేసీఆర్ మళ్లీ అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ చరిత్రలో తన ఆనవాళ్లను తీసేయడం అంత సులభం కాదని కేసీఆర్ అన్నారు. సెక్రటేరియట్ ఎవరు నిర్మించారు, ఎమ్మెల్యేల క్వార్టర్లు ఎవరు నిర్మించారు, యాదాద్రి దేవాలయం, పాలమూరు, సీతమ్మ సాగర్, సమ్మక్క బ్యారేజీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎవరు నిర్మించారు, వాటిని కూల్చేస్తారా? కేసీఆర్ 33 కొత్త జిల్లాలు పెట్టిండు, వాటిని తీసేస్తారా? కొత్త మండలాలు తీసేస్తారా? తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తే వాటిని తీసేస్తారా? అట్లయితే తెలంగాణనే తీసేయాలి. ఒకరి ఆనవాళ్లు తీసేయడం అంటే మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలంటే కేసీఆర్ జనాల్లో ఉండవలసిన క్షణం ఇది ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాల సరళి జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వచ్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 10 కంటే తక్కువ సీట్లు వచ్చేవన్నది ఎన్నికల సరళి చెబుతుంది. ఈ తరుణంలోనే రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించలేకపోతే తెలంగాణలో బీజేపీ నెంబర్ 2 పొజిషన్ని ఆక్రమిస్తుంది. అందువల్ల బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు జాతీయ అంశాల ప్రధానంగా ఓట్లు అడుగుతుంటే బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అజెండాతో బరిలో దిగింది. బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోతే 2028 ఎన్నికల రేసు నుంచి ఆ పార్టీ తప్పుకోవాల్సిందే అన్నది కొంతమంది అభిప్రాయం. నెంబర్ 2 పొజిషన్లో ఉంటేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్కు పోటీ పార్టీగా బీఆర్ఎస్ ప్రజల ముందు నిలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని సవాళ్లు ముందుండడంతో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందనే చెప్పాలి. అందుకే అన్నిటికంటే ముందు తనపై వచ్చిన ఆరోపణలకు, విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల కరెంటు కొరతలు, నీటి కొరతలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విరుచుకుంటున్న రాజీనామా సవాళ్లు రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి.